హాయ్ ఆల్, అందరికీ నమస్తే. నేను మీ గీత. రావణ్ చెరలో సీత పార్ట్ 5. నేను ముందే చెప్పాను, దీనికి ఎలాంటి పెళ్ళిళ్ళేమీ అచ్చరాదు అని. ఎవడో కుంటోన్నో మోగోన్నో తెచ్చిచ్చి పెళ్ళి అయిపోయేదానికి. ఇలా పెద్ద పెద్ద సంబంధాలు తెచ్చి మన కుటుంబ పరువుని తీశారు. అంతా దీని దరిద్రమే. ఇది పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా దరిద్రం అనేది చుట్టుకునే ఉంటుంది. దీని పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఆ దరిద్రం అంటుకుంటుంది. ఇంకా నా బిడ్డకు మీనాకి పెళ్ళి ఎలా జరిగేది? ఆ దరిద్రపు గొట్టిది నా ఇంట్లో ఉండగా మేము అస్సలు బాగుపడము. ఇంకా నేను నా కూతురు అంతా ఉరి వేసుకుని చావాల్సిందే అని రాజ్యం ఒక దొంగ ఏడుపు ఏడుస్తూ ఊరి జనాల్లో సీత గురించి అందరికీ చెడుగా చెప్తుంది రాజ్యం. సీత సవతి తెల్లవడి. ఆ మాటలు విన్న సీతకి గుండె బరువెక్కింది. తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. పాపం ఏమీ అనలేక బాధతో అలానే ఉండిపోయింది సీత. రాజారాం గారు ఫ్యామిలీ అంతా కూడా చూస్తున్నారు. ఇక వాళ్ళు తప్పించి ఏం చేయగలరు? సత్యకి అసలు ఏ మాటలు కూడా రావటం లేదు, వినిపించడం లేదు. తన కూతురి పెళ్ళి ఇలా మండపంలో ఆగిపోయేసరికి ఈ తండ్రి గుండె బరువెక్కింది. ఏ తండ్రికైనా అలానే ఉంటుంది కదా బాధ. ఇక తన కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని బాధగా అలానే సత్యం శూన్యంలోకి చూస్తూ అలానే నడుస్తూ ఇక ఇంట్లోకి వెళ్ళి బాధతో డోర్ వేసుకుని గడియ వేసుకున్నాడు సత్యం. డోర్ వేసిన సౌండ్ విని సీత వెనక్కి తిరిగి చూడగా సత్యం డోర్ వేసుకోవడం కనిపించి నానా నానా అని గట్టిగా అరుస్తూ పరుగున డోర్ దగ్గరికి వెళ్ళి నానా నానా అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది సీత. అందరూ కూడా కంగారుగా పరుగున వెళ్ళి సత్యం సత్యం అని డోరుని కొడుతూ ఉన్నారు. కానీ సత్యం డోర్ తీయటం లేదు. నానా డోర్ తీ నానా ప్లీజ్ అని సీత మీనా ఏడుస్తూ ఉన్నారు. ఇక రాజారాం గారు వెంటనే కన్నా డోర్ని పగలగొట్టు అని అనగానే ఆ నాన్న అని సత్యం ఏమైనా చేసుకుంటాడో ఏంటో అని కంగారుగా అంటుంటే ఆ ఓకే తాతయ్య, ఏం కంగారు పడకండి అని పరుగున ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి వాళ్ళని తప్పించి డోరుని ఒకే ఒక్క తన్నుల్లో డోరుని పగలగొట్టాడు రామ్. లోపలికి వెళ్ళి చూడగా అక్కడ సత్యం ఫ్యాన్కి తాడు వేసుకొని తన మెడకు వేసుకుంటూ ఉన్నాడు. రామ్ వెంటనే అలర్ట్ అయ్యి ఫాస్ట్గా సత్యాన్ని కిందకి లాగాడు. అంకుల్ అంకుల్ ఆర్ యు ఓకే? ఒకసారి కళ్ళు తెరవండి అంకుల్ అని రామ్ కంగారుగా సత్యాన్ని తడుతూ ఊపుతూ ఉన్నాడు. ఇంకా సీత ఊరి జనం అందరూ పరిగెత్తుకుని వచ్చి సత్యాన్ని లేపడానికి చూస్తున్నారు. వాటర్ తెచ్చి ముఖం మీద చెల్లి వాటర్ తాగించాక ఇక సత్యం కొంచెం కుదుట పడ్డాక ఏంటి నానా నువ్వేం చేస్తున్నావు? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా నానా అని సత్యం గుండెల మీద వెక్కి వెక్కి ఏడుస్తుంది సీత. లేదు తల్లి లేదు. ఈ తండ్రి నీ పెళ్లి చేయలేకపోయాడు. ఈ తండ్రి ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని సీతని పట్టుకుని ఆ తండ్రి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. వాళ్ళని చూసి అక్కడ జనం అంతా బాధతో నిండిపోయారు. ఇక రాజారాం గారు మహాలక్ష్మి గారు లోపలికి వచ్చి ఏంటి సత్యం ఈ పిచ్చి పని? అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ ఆడపిల్లలని ఒంటరిగా వదిలేసి వెళ్తావా నువ్వు? వీళ్ళ దిక్కేం కాను, ఎందుకు ఇలా చేశావు అని రాజారాం గారు కోపంగా సత్యం మీద గట్టిగా అరుస్తారు. ఏం చేయమంటావయ్యా? నా కూతురి పెళ్ళి ఇలా మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు నా కూతురికి పెళ్ళి ఎలా చెయ్యాలయ్యా? అయినా నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇక్కడ దాకా వచ్చాక? ఇంకా ఈ బాధని తట్టుకోవడం కంటే నాకు చావటం మేలు కదయ్యా అని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు సత్యం. ఆ మాటకి రాజారాంకి కూడా చాలా బాధగా అనిపించింది మనసులో. సత్యాన్ని అలా చూడలేక ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా నీతో కొంచెం మాట్లాడాలి సత్యం ఒంటరిగా అని అనగానే ఇంతకీ ఏం మాట్లాడతాడో మీకు అర్థమైపోయి ఉంటుందిలే. అక్కడ ఊరి జనానికి అర్థమై అందరూ బయటికి వెళ్ళిపోతారు. సీత మీనా కూడా బయటికి వెళ్ళిపోయారు. రాజ్యం కూడా బయటికి వెళ్తూ ఉంటే మీరు ఆగండి, మీరు ఇక్కడే ఉండండి అని అనగానే వాళ్ళు ఆగిపోతారు.
ఇప్పుడు అక్కడ కేవలం రాజారాం గారు, మహాలక్ష్మి, సుప్రజ ఆ రూమ్‌లోనే కొంచెం పక్కకు నిలబడి ఉన్నారు. ఇక సత్యం ఫ్యామిలీ రాజారాం గారు, సత్యం చేతిని పట్టుకుని, "మీరు ఏం బాధపడకండి. ఈ మండపంలోనే ఇప్పుడే మీరనుకున్న టైంకే మీ కూతురి పెళ్లి జరిపించేలా చేస్తాను నేనని నేను మాట ఇస్తున్నానని" రాజారాం గారు అన్నారు సత్యం చేతిలో చేతిని వేసి. సత్యం ఎంతో ఆశగా "నా కూతురి పెళ్లిని జరిపిస్తారా?" అని అడుగుతాడు కంటి నిండా నీళ్లతో. ఎందుకంటే తన కూతురికి పెళ్లి కాదేమో అనే భయంతో రాజారాం గారు చెప్పిన మాటనే వింటున్నాడు సత్యం. జరిపిస్తాను. తప్పకుండా జరిపిస్తాను. మరి మరి పెళ్ళికొడుకు ఎవరని అడుగుతాడు. పెళ్ళికొడుకు ఎవరో కాదు, నా మనవడు శ్రీరామచంద్ర అని రాజారాం గారు చెప్తారు. అంతే, ఇంకా మాట విన్న అందరికీ షాక్ కొట్టినట్టు అయ్యింది. ఏమండి, ఏమంటున్నారు? అసలు మన మనవడేంటి? అని కంగారుగా అంటారు మహాలక్ష్మి గారు. అవును మహా, నేనన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీకిష్టమా లేదా అది చెప్పండి అని అంటారు రాజారాం గారు సీరియస్గా. ఇంకా మహాలక్ష్మి గారు, సుప్రజ గారు బయట ఉన్న సీత వైపు చూసి, అమ్మాయికేంటి? అమ్మాయి ముద్దుగుమ్మలా ఉంది, మహాలక్ష్మిలా ఉంది. నేనెందుకు వదులుకుంటాను? మాకైతే ఇష్టమే అని వారి వారి అభిప్రాయాన్ని చెప్పారు మహాలక్ష్మి గారు, సుప్రజ గారు. కానీ కానీ రామ్ ఏమంటాడో అని రామ్ వైపు చూడగా అప్పటికే మన బావగారికి కోపం ఒక రేంజ్లో ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పిడికిలి గట్టిగా బిగించి ఒక్కసారిగా రాజారాం వైపు కోపంగా చూస్తున్నాడు రామ్. ఆ క్షణం రామ్ని చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒంట్లో వణుకు వచ్చింది, రాజారాం గారితో సహా. సత్యం, మీరు ఒకసారి బయటికి వెళ్ళి పెళ్లి పనులు చూడండి. అలాగే అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టమో కాదో అడగండి అని రాజారాం గారు సత్యాన్ని అనగానే, తను నా కూతురయ్యా, నా మాట అస్సలు కాదు అనదు. నేను వెళ్ళి పెళ్లి పనులు చూస్తాను అని ఆనందంగా బయటికి వెళ్ళిపోయాడు సత్యం. ఇక రాజ్యానికైతే కడుపులో చాలా మంటగా ఉంది పాపం. ఒక్క సంబంధం పోయింది అనుకుంటే ఇప్పుడు ఇంత పెద్ద డబ్బు ఉన్న సంబంధం వచ్చింది అని తెగ బాధపడిపోతుంది రాజ్యం మనసులో. ఇప్పుడు ఇంత పెద్ద డబ్బున్న సంబంధం దొరికింది అని కళ్ళల్లో నిప్పులు పోసుకుని తెగ చచ్చిపోతుంది రాజ్యం. ఈ పెళ్లిని ఎలాగోలా జరగకుండా చూడాలి అని తనలో తనే క్రూరమైన ప్లాన్లు వేసుకుంటూ ఉంది రాజ్యం. బయటికి నవ్వుతూ వస్తున్న సత్యాన్ని చూసి పరుగున సత్య దగ్గరికి వెళ్ళి గట్టిగా చుట్టుకుని పాపం వెక్కి వెక్కి ఏడుస్తుంది సీత. తల్లి, ఏడవకు తల్లి, ఏమీ కాలేదు. నేను నీకు రాజాలాంటి సంబంధం చూశాను. ఇప్పుడు నీ పెళ్ళి ఆగిపోలేదు తల్లి అని ఎంతో ఆనందంగా చెప్తూ, నా కూతురి పెళ్ళి ఆగలేదు. అందరూ ఇక్కడే ఉండి నా కూతురి పెళ్ళిని చూడండి. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళొద్దు అని ఊరి జనం వైపు చూసి ఎంతో ఆనందంగా చెప్తూ, పద తల్లి, నీతో నేను కొంచెం మాట్లాడాలి అని ఇంటి వెనుక వైపు తీసుకుని వెళ్ళాడు సత్యం తన కూతుళ్ళని. తల్లి, నీకొక మంచి సంబంధం చూశాను, రాజా లాంటి సంబంధం. ఈ పెళ్లి చేసుకుంటావా అని ఎంతో ఆశగా అడుగుతాడు సీతని. తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని చూసి, నేను ఎప్పుడూ కూడా నీ మాటని కాదు అనను నానా. ఎప్పుడు మీ ఇష్టమే నా ఇష్టమని అంటుంది సీత. తన తండ్రి సంతోషంగా ఉండడం చూసి, బంగారు తల్లి అని తన నుదుటి మీద ముద్దుని పెట్టుకుని పెళ్లి పనులు చూడటానికి వెళ్ళిపోయాడు సత్యం. ఏంట, ఈ పెళ్లి నీకు నిజంగానే ఇష్టమా? అసలు పెళ్ళికొడుకు ఎవరో కూడా తెలియదు కదా, నువ్వు అస్సలు చూడలేదు, అతని గురించి కొంచెం కూడా తెలియదు కదా అని అడుగుతుంది మీనా కంగారుగా. నాన్నకి నచ్చాడుగా, అది చాలు అని వెనక నుంచి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు సీత మీనా. అది కాదు కన్నా, ఒకసారి నా మాట విను నాన్న అని రాజారాం గారు రామ్ని బ్రతిమలాడుతున్నారు. కానీ అప్పటికే తన చేతిలో ఉన్న ఫోన్ నేలమట్టం అయ్యింది. ముక్కలు ముక్కలుగా పగిలిపోయి ఉంది రామ్ కోపానికి. అది కాదు కన్నా, నేను మాట ఇచ్చాను, నీకు ముందే చెప్పాను కదా,
సహాయం చేసే అవకాశం వస్తే నేను వదులుకోను అని. అది ఈ విషయంలో నాకు దొరికింది. ప్లీజ్ కన్నా, నా మాట విని ఈ పెళ్లి చేసుకో నాన్నా అని బ్రతిమలాడుతున్నాడు రాజారాం. ఇంకా మహాలక్ష్మి గారు, సుప్రజ గారు బాబుగారి కోపానికి జడిచి పక్కకు నిలబడి వీళ్ళని చూస్తూ ఉన్నారు ఏం మాట్లాడకుండా. రాజారాం గారు ఎంత బ్రతిమలాడుతున్నా రామ్ నుంచి ఒక్క ఆన్సర్ కూడా రాదు. కన్నా, ప్లీజ్ కన్నా, మాట ఇచ్చాను, ఈ పెళ్లి చేసుకో నాన్నా అని బ్రతిమలాడుతూ ఉంటే, ఏంటి తాతయ్య నువ్వు, నేనేమైనా మిషన్ అనుకున్నావా? నువ్వు మాట ఇస్తే నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? అయినా నేను ఈ పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? నెవర్. నేను వెళ్తున్నాను, మీరు ఎప్పుడైనా రండి అని అడుగు ముందుకు వేశాడు రామ్. వెంటనే రామ్ చేతిని పెట్టుకుని తన తల మీద చేతిని వేయించుకుని, ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి చేసుకోలేదు అంటే ఈ తాతయ్య ఇంక లేడు అని గంభీరంగా చెప్తారు రాజారాం గారు. తాతయ్య అని బేస్ వాయిస్లో అరుస్తాడు రామ్. అవును, తాతయ్యనే. ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాలి, లేదంటే ఈ తాతయ్య ఇంకా బ్రతికి ఉండడు. పెళ్ళి అయ్యే వరకు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అని ఒకే ఒక్క మాట చెప్తారు రాజారాం గారు. ఇక అంతే, ఇంక రామ్ ఏం మాట్లాడకుండా తనలో తానే చాలా బాధపడతాడు. మరి తప్పుతుందా? రామ్ సీతని పెళ్లి చేసుకోవాల్సిందే. మరి అదే కదా మన స్టోరీ నేమ్ కూడా. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.